హాయ్ హలో వెల్కమ్ టు కేవీ. సో ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు వస్తున్నారో మనం చూసేద్దాం. సో ఫస్ట్ అయితే తన ఆట పాటలతో ఉన్న హరికథలే కాకుండా తన పాటలతో కాకుండా గేమ్స్‌లో యాక్టివ్‌గా ఉన్న మన అదితి అయితే ఈ వారం మళ్ళీ ఈ సీజన్‌లో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వచ్చేస్తుంది. సో ఈమెతో పాటు మన పల్లెటూరు ముద్దు బిడ్డ మన నైనమ్మ, అమ్మమ్మగా పిలుచుకునే మన గంగవ్వ కూడా ఈ వారం సో ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేస్తుంది. సో నాకు ఈ గంగవ్వ ఎస్పెషల్లీ గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందంటే నాకు గంగవ్వ ప్లస్ మన విష్ణుప్రియ కాంబినేషన్ చూడాలని బీభత్సంగా నాకు ఈగర్‌గా నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సో గంగవ్వ తిట్టే తిట్లకి మన విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు చూడాలని ఈగర్‌గా నేను వెయిట్ చేస్తున్నాను. సో మీరు గంగవ్వకి ఇంకా ఎవరి కాంబినేషన్‌లో చూడాలనుకున్నారో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. గౌతమ్ 2.0 సో గౌతమ్ 2.0 వచ్చేసి ఇతడు ఇంతకుముందు సీజన్‌లో మన సీక్రెట్ రూమ్‌లో పోయినంత వరకు ఒకలా ఉండే, సీక్రెట్ రూమ్ పోయొచ్చిన తర్వాత ఇంకోలా ఉండే. సో సీక్రెట్ రూమ్ పోయొచ్చిన తర్వాత గౌతమ్ 2.0గా అవతరించి గేమ్స్‌లో బీభత్సంగా ఆడాడు, టాస్క్‌లు ఆడాడు, ఫైట్ చేసాడు, డిఫెండింగ్ చేసుకున్నాడు. దాని తర్వాత గేమ్ స్పిరిట్ వేరప్ప. సో ఆ గేమ్‌నే మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఇంకా మెరుగ్గా ఆడతాడని నేను ఆశిస్తున్నాను. సో ఇతని తర్వాత స్టార్ మాలో ఎంటర్‌టైన్‌మెంట్‌గా బాబు ఎవరంటే ముక్కు అవినాష్. సో ఇది వీళ్ళ స్టార్ మాలో ఉన్న ఏకైక ఆప్షన్ ముక్కు అవినాష్. సో ముక్కు అవినాష్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ కింద ఇప్పుడు మన 'బిగ్ బాస్ 8' అంటేనే అన్‌లిమిటెడ్ ఫన్, అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లు అని చెప్పేసి అనుకున్నాం కదా! ట్విస్ట్‌లు అయితే చాలానే ఉన్నాయి కానీ ఫన్ అయితే అక్కడ ఎక్కడ లేదు. సో ఆ ఫన్ కోసమే ఈసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకి ముక్కు అవినాష్‌ని అయితే పంపిస్తున్నాడు 'బిగ్ బాస్'. అదైతే క్లియర్‌గా కనిపిస్తుంది. సో ముక్కు అవినాష్‌తో పాటు పోటీగా ఇంకోరు ఉండాలి కాబట్టి సో అదే ఫన్, అదే లెవెల్ ఆఫ్ ఫన్, అదే లెవెల్‌లో మన ఫైటింగ్ స్పిరిట్ ఇచ్చే మన రోహిణి. సో రోహిణి కూడా ఈ సీజన్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లోకి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌గా ఎళ్ళిపోతుంది. సో కాకుండా ఈమెకి ఒక చిన్న ప్రాబ్లమ్ ఏందంటే మొన్ననే లెగ్ సర్జరీ అయింది కాబట్టి ఈమె గేమ్స్ ఎలా ఆడుతుందో ఒకటే ఆమె చిన్న డౌట్ అయితే నాకుంది. సో అదర్‌వైజ్ ఆమె అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో కిరాక్ ఫన్ అయితే ఇస్తదని చెప్పేసి నాకు మంచి హోప్స్ ఉన్నాయి ఆమె మీద. ఓటీటీ సీజన్‌లో ఇతడొక మెరుపుతీగ. ఇతడొక సెన్సేషనల్. సో ఇతడే 'మహబూబ్ దిల్‌సే'. సో ఇతడికి సోహెల్‌కి ఉన్న ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఏదుందో వేరే పీక్స్ లెవెల్‌లో ఉండే. సో ఇతడు గొడవలో పడడం గానీ, గేమ్స్‌లో గానీ, డాన్స్ చేయడంలో గానీ, ఏదైనా వాటెవర్ ఏ టాస్క్ వచ్చినా కూడా ఫోకస్‌గా ఆడేవాడు. కాకుంటే హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చేయడంలో కొంచెం వీక్ అయ్యాడు గానీ, ఈసారి అది కూడా లేకుండా ఇతడు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అవుతాడని నాకైతే అనిపిస్తుంది. గత సీజన్‌లో పాపం ఈమె నైని పావని ఫస్ట్ వీక్‌లో ఎలిమినేట్ అయినా కూడా ఈమెకొచ్చిన ఫేమ్ నాకు తెలిసి లాస్ట్ వీక్‌లో ఎలిమినేట్ అయిన వాళ్ళకి కూడా రాలేదు. సో అంతకన్నా ఫేమ్ అయితే వచ్చింది. సో ఈ సీజన్‌లో ఈమె 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్లి ఇంకేమైనా కొత్తగా వింతలు చేసి ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లో కొన్ని రోజులు ఎక్స్‌ట్రా ఉంటదేమో చూడాలి. సో ఈ నైని పావని కూడా ఈ సీజన్‌లో మళ్ళీ 'బిగ్ బాస్' హౌస్‌లో రీ ఎంట్రీ అయితే ఇస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి రెస్టారెంట్‌లో ఇతడు పోయి తింటాడు. తినడమే కాకుండా తినిపిస్తాడు. సినిమా ప్రమోషన్‌లు చేస్తాడు. ఫన్ జనరేట్ చేస్తాడు. ఫన్‌తోనే ఒక ఫుడ్ ఛానెల్ పెట్టాడు. ఫుడ్ ఛానెల్‌లో ఒక లెవెల్‌లో ఉన్నాడు. ఇప్పుడు 'టేస్టీ తేజ'. ఇతడు ఇంతకుముందు సీజన్‌లో 9వ వారం ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చాడు. ఈ సీజన్‌లో ఇతడు కూడా బీభత్సంగా కామెడీ చేయగలడు. బీభత్సంగా చేయగలడు. సో ఈ సీజన్‌లో ఇతడు ఇంకే రకంగా చేస్తాడు, ఇంకే రకంగా ఆడతాడని మనం చూడాలి. సో ఈ 'బిగ్ బాస్' సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత రేటింగ్‌లో పీక్స్‌లో ఉండే అవకాశాలున్నాయి. సో దీంతో పాటు ఈ వారం 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? సో అది చాలా మందికి చాలా డౌట్‌లు అయితే ఉన్నాయి. సో ఈ వారం 'బిగ్ బాస్' హౌస్ నుంచి పృథ్వీ బయటికెళ్తున్నాడా? లేదా మణికంఠ వెళ్తున్నాడా? లేకుంటే నైనిక వెళ్తుందా? లేదా విష్ణుప్రియ వెళ్తున్నాడా? సో నాకు ఇందులో డేంజర్ జోన్‌లో ఉన్నది విష్ణుప్రియ అండ్ నైనిక. సో యాక్చువల్లీ ఏంటంటే పృథ్వీ కూడా గత వారం వరకు పృథ్వీ కూడా డేంజర్ జోన్‌లో ఉండేటోడు. కానీ గత వారం పృథ్వీ మార్చుకుని గేమింగ్ స్పీడ్ గాని, గేమ్స్ ఆడుతున్న విధానాలు గాని, హౌస్ మేట్స్‌తో అతను రియాక్ట్ అవుతున్న విధానాలు గాని అతన్ని ఈ వారం సేఫ్ జోన్‌లో ఉంచి తను కూడా మంచి ఓటింగ్స్ అయితే పడుతున్నవి. సో అతడు ఈ సీజన్‌లో ఈ వారం సేఫ్ జోన్‌లో అయితే ఉన్నాడు. సో అందుకు ఇప్పుడు నైనిక, విష్ణుప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇందులో ఎస్పెషల్లీ ఎక్కువ డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరు అంటే నైనిక. సో నైనిక 199% ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్ట్ us. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.